రాధాకిషన్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ కోసం అన్ని తానే కష్టపడ్డ ఆఫీసర్లలో ఒకరెత్తును, అది కూడా అడ్డదారుల్లో. అలాంటి అధికారి ఇప్పుడు నోరిప్పాడు. ట్యాపింగ్ ఎలా చేశారో, ఎందుకు చేశారో, ఎవరి కోసం చేశారో, డబ్బును ఎలా పట్టుకున్నారో, ఎవరికి చేరవేశారో, ఇలా అన్ని విషయాలను పూసగుచ్చినట్టు పోలీసులకు చెప్పేశాడు. ఇంతకీ రాధాకిషన్ రావు చెప్పిన విషయాలేంటి? ఆ విషయాలతో ఇప్పుడు కేసు ఎవరి మెడకు చుట్టుకోనుంది? ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, భుజంగ రావు, ప్రణీత్ రావు, తిరుపతన్న ఏంటి రైమింగ్లో ఉందనుకుంటున్నారా? ఇలాంటి ఒక సామాజిక వర్గానికి చెందిన వారంతా పక్కా ప్లానింగ్ ప్రకారం ఒక గూటికి చేరారు. ఖాకీ చొక్కా వేసుకుని ప్రజలకు సేవ చేయాల్సిన వీరంతా బీఆర్ఎస్ జెండాను నిలబెట్టేందుకు సర్వం ధారపోశారు. ఎస్, ఇవి మేం చేస్తున్న ఆరోపణలు కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A4గా ఉన్న రాధాకిషన్ రావు చెప్పిన విషయాలు. ఈ కథ మొదలైంది ఇప్పుడు కాదు. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడి ఎన్నికలు జరిగిన తర్వాత టీఆర్ఎస్ గద్దెనెక్కినప్పుడు మొదలైంది. అది 2016. అప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు బదిలీ అయ్యారు ప్రభాకర్ రావు. మరి ఆయనకున్న అదనపు అర్హత ఏంటంటే క్యాస్ట్. అధికార పార్టీ పెద్ద, ఆయన ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం. సో ప్రభాకర్ రావు వెంటనే చీఫ్గా అపాయింట్ అయ్యారు. ఆ వెంటనే ఓ టీంని ఏర్పాటు చేశారు. అది కూడా ఆయన సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్స్నే సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కొక్కరిని స్వయంగా హ్యాండ్ పిక్ చేశారు. వాళ్ళు ఎవరయ్యా అంటే నల్లగొండ నుంచి ప్రణీత్ రావు, హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి తిరుపతన్న, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్ రావు, ఇలా కొనసాగుతూ వెళ్ళింది లిస్ట్. ఇక హైదరాబాద్పై ఫుల్ కంట్రోల్ ఉండాలంటే ఒకరు ఉండాలి, అది మనవాడై ఉండాలి. సో ప్రభాకర్ రావు వెంటనే ఓ పేరును సజెస్ట్ చేశారు. బీఆర్ఎస్ సుప్రీమో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయనే రాధాకిషన్ రావు. వీరందరి పని ఏంటంటే ప్రజలు ఎటైనా పోని బీఆర్ఎస్ పార్టీ మాత్రం సుభిక్షంగా ఉండాలి, ఆ పార్టీ చేతుల నుంచి అధికారం పోకూడదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రణీత్ రావు సెలెక్షన్ కూడా ప్రభాకర్ రావు ఛాయిసే అని చెప్పేశారు రాధాకిషన్ రావు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో మళ్ళీ ఓ స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. ప్రణీత్ రావును దానికి హెడ్గా పెట్టారు. ఈ టీం పని ఓన్లీ లీడర్స్ను టార్గెట్ చేయడం, అది అపోజిషన్ కావచ్చు, సొంత పార్టీ నేతలు కూడా కావచ్చు. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం, వివరాలను ప్రభాకర్ రావుకు చేరవేయడం, ఇదే వారి దినచర్య. నిజానికి రాధాకిషన్ రావు అప్పటికే రిటైర్ అయ్యారు. కానీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా, OSDగా ఆయన 3 ఏళ్ల తర్వాత కూడా పనిచేశారు. ఇదెలా సాధ్యమైందో కూడా క్లారిటీ ఇచ్చారు రాధాకిషన్ రావు. ఇక్కడ కూడా క్యాస్ట్ ఈక్వేషన్ వాడినట్టుగా ఆయన అంగీకరించారు. SIB చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు కూడా దీనికి ఒత్తాసు పలికారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా తన అవసరాన్ని గుర్తించారు. సో వడ్డించేవాడు మనవాడైతే మంత్రులు ఎక్కడ కూర్చున్నా పర్లేదన్నట్టుగా ఆయన రిక్వెస్ట్ చేయడం, ఇటు నుంచి అనుమతులు రావడం చకచక జరిగిపోయాయి. మరి ఇదంతా చేసింది ఎందుకు? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావాలంటే ఓ 2 ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. అది 2020 దుబ్బాక బై ఎలక్షన్ జరుగుతున్న సమయం. ప్రణీత్ రావు బీజేపీ నేత రఘునందన్ రావు అనుచరుల ఫోన్ ట్యాప్ చేశారు. ఆయన బంధువుకు చెందిన డబ్బు సిటీకి వస్తుందని కనిపెట్టారు. ఇన్ఫో వెంటనే టాస్క్ ఫోర్స్ టీంకు చేరింది. టాస్క్ ఫోర్స్ అంటే రాధాకిషన్ రావు. ఇంకేముంది, బేగంపేటలో ఆ ₹1 స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఎలక్షన్ సమయంలో ఇవే సీన్లు. మొన్న జరిగిన అసెంబ్లీలోనూ ఇలాంటి సీన్లు అనేకం. ప్రణీత్ రావు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగుతుంది. విపక్షాల డబ్బును ఎక్కడికక్కడ సీజ్ చేస్తుంది. ఇలా కోటాను కోట్ల రూపాయలను ఎక్కడికక్కడ సీజ్ చేసింది టాస్క్ ఫోర్స్ టీం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గవర్నమెంట్ వెహికల్స్లో డబ్బును తరలించడం మరొక హైలైట్. రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్లో ఈ విషయాలను కూడా బయటపెట్టారు. అయితే ఇందులో యశోద హాస్పిటల్ పేరు బయటికి రావడం విశేషం. తన ఆదేశాలతో SI సాయి కిరణ్ 2 సార్లు యశోద హాస్పిటల్కు డబ్బు తీసుకెళ్లాడు. ఆ విషయాలు చెప్పింది కూడా రాధాకిషన్ రావు. దివ్యచరణ్ రావు ఈయన ఓ మాజీ పోలీస్ అధికారి. ఆ సమయంలో ఆయన యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. మొదటిసారి SI సాయి రాణిగంజ్ నుంచి ₹1 తీసుకెళ్లి చరణ్ రావుకి ఇచ్చాడు. సెకండ్ టైం అఫ్జల్గంజ్ నుంచి మరో ₹1 తీసుకెళ్లి మలక్పేట యశోద హాస్పిటల్లో ఉన్న చరణ్ రావుకి ఇచ్చారు. ఇది రాధాకిషన్ రావు చెప్పిన కన్ఫెషన్. మరోసారి MLC బీఆర్ఎస్ నేత వెంకటరామరెడ్డికి చెందిన డబ్బును కూడా గవర్నమెంట్ వెహికల్స్లో తరలించారు. వాళ్ళ సోదరులు రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ యజమానులు కావడం విశేషం. వెంకటరామరెడ్డి తనకు చిన్నప్పటి ఫ్రెండ్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారు రాధాకిషన్ రావు. ఇలా మొత్తం 4 సార్లు రాధాకిషన్ రావు చెప్పడం, కిరణ్ వెళ్ళడం, డబ్బులు కలెక్ట్ చేయడం, వారికి సంబంధించిన వారికి అందించడం జరిగిపోయింది. వెళ్ళిన ప్రతిసారి ₹1 క్యాష్ను ట్రాన్స్ఫర్ చేశారు. కానీ వారు ఆశించింది జరగలేదు. బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది. ఫలితాలు వెలువడిన తర్వాత రోజే తన పోస్టుకు రిజైన్ చేశారు రాధాకిషన్ రావు. అంతకుముందే తన ఫోన్లను ఫార్మాట్ చేశారు. పోలీస్ అధికారే కదా, దొరకకుండా ఉండేందుకు ఏమేం చేయాలో అన్నీ చేశారు. కానీ తప్పే కదా. మార్చి 29న ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవి రాధాకిషన్ రావు గారి బాగోతారు. ఆయన నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలు. తప్పు చేశానని ఒప్పుకున్నారు.
తన అధికారాలను దుర్వినియోగం చేసినందుకు ఆయనకు శిక్ష పడడం ఖాయంగా కనపడుతోంది. అట్ ది సేమ్ టైం ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్తో కొన్ని డౌట్స్ మాత్రం మిగిలిపోయాయి. రాధాకిషన్ పదే పదే చెప్పిన బీఆర్ఎస్ సుప్రీమో ఎవరు? డబ్బులను కలెక్ట్ చేసి చరణ్ రావుకి ఎందుకు ఇచ్చారు? ఆ తర్వాత ఆ క్యాష్ ఎక్కడికి చేరింది? అసలు అఫ్జల్గంజ్, రాణిగంజ్లో క్యాష్ వాళ్ళకి ఇచ్చింది ఎవరు? ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి చెందిన క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి చేరింది? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రస్తుతం లేదు. కానీ త్వరలోనే వీటికి కూడా సమాధానాలు రావడం ఖాయం. బీఆర్ఎస్ పెద్దల మెడకి ఈ కేసు చుట్టుకోవడం మరింత ఖాయంగా కనిపిస్తోంది.